యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఒక హృదయ విదారకమైన ఘటన జరిగింది. మియాపూర్ నుంచి బయలుదేరినటువంటి అమరావతి ఏపీఎస్ఆర్టీసీ బస్సు రామోజీ ఫిలిం సిటీ దగ్గర రాగానే డ్రైవర్ నాగరాజుకు ఛాతీ నొప్పి రావడంతో బస్సు దిగి ఎక్కడ ఉన్నటువంటి మెడికల్ షాప్ లో ఒక టాబ్లెట్ తీసుకొని వేసుకోవడం జరిగింది. అక్కడి నుండి రామోజీ ఫిలిం సిటీ నుంచి చౌటుప్పల్ వరకు నెమ్మదిగా వస్తూ చౌటుప్పల్లో బస్సు సైడ్ కు ఆపి మొత్తం బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సును సైడ్ కు నిలిపేసి పార్కింగ్ లైట్స్ వేసి అక్కడే ఆటో మాట్లాడుకొని అక్కడ స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న సమయంలో చాలా క్రిటికల్ గా ఉంది పొజిషన్ అని చెప్పడంతో ఇమీడియట్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమంటే అదే ఆటోలో గవర్నమెంట్ హాస్పిటల్కి బయలుదేరిన సమయంలో మార్గ మధ్యంలో నాగరాజు మరణించడం జరిగింది. అసలు నిజంగా నాగరాజు మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే నాగరాజు ప్రాణాలు వదిలాడు. చాలా విదారకమైన ఘటన అని చెప్పవచ్చు. కానీ ప్రయాణికులు 18 మంది ప్రయాణికులు మాత్రం కాపాడని చెప్పవచ్చు. ఎందుకంటే బస్సులో ఉన్నటువంటి మియాపూర్ నుంచి విజయవాడకు వెళ్తుంది. విజయవాడకు 18 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని రామోజీ ఫిలిం నుంచి చౌటుప్పల్ వరకు కూడా చాలా స్లోగా నెమ్మదిగా వస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఛాతీ నొప్పి ఎక్కువ కావడంతో తను చౌటుప్పల్లో సైడ్ కాపినటువంటి పరిస్థితి. ఆ 18 మందిని కూడా కాపాడని చెప్పవచ్చు. కానీ నాగరాజు మాత్రం ప్రాణాలు విడిచిపెట్టడం జరిగింది. మరి అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందా లేదంటే ఇంకేమన్నా నాకు చెప్పలేం. కానీ అక్కడే ఆటోలో మరణించినటువంటి సంఘటన చెప్పవచ్చు. నాగరాజు చూసినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బస్సులో మరొక డ్రైవర్ ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఒక కండక్టర్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. కానీ వాళ్ళిద్దరు కూడా అతన్ని కాపాడలేకపోయారని చెప్పవచ్చు. ఎందుకంటే అతను రామోజీ ఫిల్మ్స్ నుంచి చౌటుప్పల్ వరకు కూడా చాలా నొప్పి లేస్తుందని చెప్పిన సందర్భంలో మరి చౌటుప్పల్ అయితే మధ్యలో ఉంటుంది కాబట్టి అక్కడే హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఆపుదామని చెప్పి ఇంకో డ్రైవర్ కూడా చెప్పినటువంటి విషయము. కానీ అప్పటి వరకు చౌటుప్పల్ ఆపాడు, సైడ్ కాపాడు, పార్కింగ్ లైట్స్ వేశాడు. కానీ సైడ్ కాపిన సందర్భంలో ఆటో కూడా ఎంబడే మాట్లాడుకుని వెళ్ళాడు. కానీ ఇప్పటికి కూడా అతని ప్రాణాలు అయితే దక్కలేనటువంటి పరిస్థితి చెప్పవచ్చు. కానీ చాలా మంది అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఆయన మెచ్చుకునే విషయం ఏంటంటే 18 మంది ప్రయాణికులను అయితే కాపాడిన విషయం చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ఛాతీ నొప్పితోటి అట్లే డ్రైవింగ్ చేస్తూ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇంకా ప్రమాదం అయితే జరిగేది. కానీ ఇలా సైడ్ కాపి అతను వెళ్ళి హాస్పిటల్ జాయిన్ అయిన వెళ్ళిన సందర్భంలో ఆటోలో మరణించారు. అంటే మూత్ర విసర్జన చేసుకున్నారని చెప్తున్నారు ఆటో డ్రైవర్ అక్కడ. కాబట్టి అంటే ఆ సంఘటన మాత్రం అక్కడ బాధ కలిగిస్తుంది, కలిసివేస్తుందని చెప్పవచ్చు. మొత్తానికి మియాపూర్ నుంచి విజయవాడకు వెళ్ళినటువంటి బస్సులో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. కానీ డ్రైవర్ మాత్రము చనిపోవడం అయితే బాధాకరమైన విషయము. ఉన్నటువంటి స్థానిక డిఎం అంటే విజయవాడకు సంబంధించిన డిఎం ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది చౌటుప్పల్ పిఎస్ లో. దానికి సంబంధించి డ్రైవర్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రయాణికులు కూడా ఇంకో మిగతా బస్సు అంటే విజయవాడ బస్సు ఎక్కించి వాళ్ళందరూ కూడా సేఫ్ గా పంపించినటువంటి సంఘటన అయితే చౌటుప్పల్లో జరిగిందని చెప్పవచ్చు. ఒక హృదయ విదారకమైన ఘటన అని చెప్పాలి. ఎందుకంటే నాగరాజు అయితే మరణించారు కానీ ప్రయాణికులు అయితే సేఫ్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇది అదంతో శరత్ చౌటుప్పల్. మియాపూర్ నుంచి విజయవాడ బస్సు మాది, విజయవాడ డిపో బస్సు. మియాపూర్ నుంచి 12 గంటలకు బయలుదేరి రావాలి. అక్కడి నుంచి ఛాతీ నొప్పి కారణంగా ఇక్కడ రామోజీ ఫిలిం సిటీకి వచ్చే వరకు ఛాతీ బాగా నొప్పి లేస్తుందని గోళీలు తీసుకున్నాడు. రామోజీ ఫిలిం సిటీ కాడ దానిలో స్టోర్ లో తీసుకున్నాడు, మెడికల్ స్టోర్ లో, ప్రైవేట్ మెడికల్ స్టోర్ లో తీసుకొని అక్కడి నుంచి 2 గోళీలు వేసుకున్నాడు. చిన్నగా నడుపుకుంటా చౌటుప్పల్ దాంట్లో వచ్చేసిండు. చౌటుప్పల్ సైడ్ కార్నర్ రోడ్డు మీద బండి ఆఫ్ చేసి బాగా నొప్పి లేస్తుందని ఆటోలో కూర్చున్నాడు. ఆటో డ్రైవర్ మరి సాయిలోకి తీసుకుపోయిందట, వేరే దానిలో హాస్పిటల్ తీసుకుపోయిందట. అక్కడ ఎవరు పట్టలేదట. ఆ కారణంగా తీసుకొచ్చే వరకు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చే వరకు ఆటోలో మూత్రం పోసుకొని అక్కడనే ప్రాణంలో వెళ్ళిండు. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వరకే ప్రాణాలు వెళ్ళిండు. నా పేరు చంద్రారెడ్డి, నేను బస్ అటెండర్, విజయవాడ డిపో.